నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రోహిత్ రాజ్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం స్టేజ్ 4 మోకాల అరుగుదల గురించి డిస్కస్ చేద్దామండి. ఈ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మోకాలు నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మోకాలు అనేది వంకరగా వెళ్ళి రోజు చేసే పనులు మెట్లెక్కడం దిగడం చాలా అంతరాయం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి రెగ్యులర్గా వాడే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అయిన టాబ్లెట్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఇంజెక్షన్స్ లైక్ హైల్యూరోనిక్ యాసిడ్ కానీ, పిఆర్పి కానీ, లేదా స్టెమ్ సెల్స్ కానీ ఇవేవి పనిచేయవు. ఇలాంటి అరుగుదల ఉన్న వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాళ్ళ మార్పిడి ఆప్షన్ అనేది ఒక్కటే ఉంటుంది. ఈ ఆపరేషన్లో కార్టిలేజ్ అనేది ఏదైతే డ్యామేజ్ అయిందో అది తీసేసి ఆర్టిఫిషియల్గా మెటల్తో తయారు చేయబడిన ఇంప్లాంట్స్ను బోన్కి సిమెంట్ ద్వారా అతికించబడును. ఈ ఇంప్లాంట్స్ మధ్యలో పాలీ అనే ప్లాస్టిక్ మెటీరియల్ అయిన స్పేసర్స్ని వాడబడును. ఇలాంటి పేషెంట్స్కి అదే రోజు బరువేసి నడిపిస్తాము పెయిన్లెస్గా. సో ఆపరేషన్ అయిన రోజే బరువేసి నడిపిస్తాము. ఇలాంటి ఐడియల్ ఏజ్ వచ్చేసి 55 దాటిన వాళ్ళు, 75 లోపల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాంటి పేషెంట్స్కి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ అయిన మొదటి రోజు నుంచి 2 నెలల వరకు ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఇది ఫిజియోథెరపీ ఎంత బాగా చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ ఇంప్లాంట్స్లో అడ్వాన్సెస్ వచ్చేసి కొత్త ఇంప్లాంట్స్ మెటీరియల్స్ మెటల్స్ అయిన టైటానియం కానీ, నికెల్ కానీ ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేసబడును. నెక్స్ట్ ఈ ఇండియన్ పాపులేషన్ గురించి ఆలోచించి ఇక్కడ ఎక్కువ శాతం మంది కింద కూర్చునే అలవాటు ఉంటుంది. సో వాళ్ళ కోసమని పాలీ మెటీరియల్లో హైఫ్లెక్స్ అనే మెటీరియల్ వాడబడును. ఇలాంటి మెటీరియల్ వాడడం వల్ల 140 నుంచి 150 వరకు మోకాలు మడిత వస్తుంది. సో ఆపరేషన్ అయిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, మెట్లు దిగడానికి ఏమి అంతరాయం ఉండదు. సో ఎవరైతే జనాలకి మోకాల నొప్పి తీవ్రంగా ఉన్న వాళ్ళకి, అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళకి, వంగిపోయిన వాళ్ళకి, రోజు చేసే పనుల్లో ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ మా విశ్వభారతి మెడికల్ కాలేజ్కి రండి. మీకు నొప్పి లేకుండా అదే రోజు ఆపరేషన్ చేసి అదే రోజు నడిపిస్తాము. థ్యాంక్ యూ.